వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కేఆర్ జనరల్ గ్రూప్లో చేరాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ చేస్తే లింక్ అయితే షేర్ చేయగలను. పర్సనల్ గ్రూప్లో చేరాలనుకున్నవారు మీరు ఆ నెంబర్తో సంప్రదించవచ్చు. ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఎంసెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే తెలంగాణ ఎంసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ మనకు ఈ రోజు నుంచి అయితే ప్రారంభం కాబోతూ ఉంది. మరి దానికి ఆల్రెడీ ఏవేవి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో మీకు ఇంతకుముందే తెలియజేయడం జరిగింది. జనరల్గా స్టూడెంట్ యొక్క సైన్డ్ స్కాన్డ్ కాపీ, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకెళ్ళండి. 10th క్లాస్ మేము, ఇంటర్మీడియట్ సంబంధించిన హాల్ టికెట్, కేటగిరీకి సంబంధించింది సర్టిఫికేట్ యొక్క ఓల్డ్ సర్టిఫికేట్ ఉన్న దాని యొక్క నెంబర్ ఉంటే సరిపోతుంది. ఇలాంటి మీకు స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే పిహెచ్సి కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ పట్టుకెళ్ళండి. మరి తెలంగాణ ఎంసెట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు చివరి తేదీ వచ్చేసి మనకు April 4th వరకు అయితే వితౌట్ ఫైన్ టైం ఉండింది. మరి ఆల్రెడీ మనకు ఏపీ ఎంసెట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైంది. అది March 7వ తేదీ వరకు మనకు ఎలాంటి ఫైన్ లేకుండా ఏపీ ఎంసెట్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండింది. కాబట్టి జేఈ మెయిన్ స్కోర్తో ఎవరైతే డిసప్పాయింట్మెంట్గా ఉన్నారో మీరు వెంటనే ఏపీకి చెందిన వాళ్ళు ఏపీలో, తెలంగాణకు చెందిన వాళ్ళు తెలంగాణ ఎంసెట్ని ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవాల్సిందే కోరడం జరుగుతుంది. మనకు జేఈలో రాని వాళ్ళకి ఎంసెట్ అనేది ఎంతో ఆధారం. ఎందుకంటే దీంతో మనం తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఏపీ రాష్ట్రంలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశం ఎంసెట్ ర్యాంక్ ద్వారా ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే ఎంసెట్కి అప్లై చేసుకోవాల్సిందే కోరుతూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.